లోపలికి రావడానికి నీ పర్మిషన్ ఇచ్చినట్టుంది. నువ్వలా అనుకుంటే అది నా తప్పు కాదు కదా. నిన్ను చూడ్డం ఇష్టం లేక నిన్ను స్కూల్ దగ్గరికి రాకుండా చెయ్యాలని అనుకున్నాను. నువ్వు ఏకంగా ఇంటికి వచ్చేసావు. నేనంటే నీకెందుకంత కోపం? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు నన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టావు. నేను ఇబ్బంది పడేదాన్నే తప్ప ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. నా దగ్గర సోది మాటలు చెప్పకు. నన్నెదిరించి నా ఇంట్లో ఉండగలనని అనుకుంటున్నావా? నిన్ను ఎదిరించాలనే ఉద్దేశంతో రాలేదు శౌర్య. అక్షయ అలాంటిది కాదు కూడా. అవని మేడం గారు అభిమానంతో తీసుకొస్తే వచ్చాను. ఏంటి మాటకు మాట ఎదురు సమాధానం చెప్తున్నావు? నేను మామూలుగానే మాట్లాడుతున్నాను. నువ్వే ఆవేశంగా మాట్లాడుతున్నావు. నిన్ను తొందరలోనే ఇంటి నుంచి బయటికి పంపిస్తాను చూడు. అసలు ఈ ఇంట్లోకి వస్తానని నేను కానీ నువ్వు కానీ అనుకోలేదు. నన్ను ఇక్కడికి రప్పించడం ఆ అమ్మవారి సంకల్పం. పంపించడం కూడా ఆవిడ సంకల్పం అయితేనే వెళ్ళిపోతాను. ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? నిన్ను పంపించడం అమ్మవారి సంకల్పం కాదు, ఈ శౌర్య సంకల్పం. నువ్వు మా ఇంట్లో ఉండడం మా గ్రానికి కూడా ఇష్టం లేదు. మా గ్రాని కూడా నిన్ను ఎక్కువ రోజులు మా ఇంట్లో ఉండనివ్వదు. పెద్దావిడ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే గనక క్షణం ముందైనా జరిగిన తప్పులో నా ప్రమేయం లేదని నిరూపించుకుని బయటికి వెళ్తాను. ఏం జరుగుతుందో చూద్దాం. శౌర్య నన్ను శత్రువులా భావించకుండా ఓ స్నేహితురాలిలా భావించేలా తొందరగా చేయి తల్లి. భోజనం చేద్దాం రండి. అవని ఒక్క నిమిషం. ఇంకా మనం దూరం ఉన్నట్టు రండి అని అంటావేంటి? ఇక నుంచి నువ్వు నన్ను రండి అని కానీ సార్ అని కానీ పిలవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందులా చక్కగా బావా అని పిలవచ్చు. ఇంతకు ముందులా ముద్దులు పెట్టుకోవచ్చు, కౌగిలించుకోవచ్చు, ఇంకా ఏమైనా చేసుకోవచ్చు. వదలండి, వదలండి. నేను ఇంటికి రావడానికి మనం ఇలా కలవడానికి కారణం అక్షయ. అందుకే వచ్చాను. అంతేకాని అన్నీ మర్చిపోయి రాలేదు. అక్షయ్కి నాకు మధ్య ఏం జరిగిందంటే కావేరి వలన, నిహారిక వలన, బంటు శౌర్యల వలన నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా. నీ విషయంలో నేనొక నిర్ణయం తీసుకున్నాను. నా మాట వింటావా? ఏంటో చెప్పండి మేడం. మీరు చెప్పే దాంట్లో నాకేదైనా ఇబ్బంది ఉంటే చెప్తాను. నువ్వు నాతో పాటు నా ఇంటికొచ్చేస్తావా? నిన్ను నా కన్నబిడ్డలా చూసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావు? నేను బాగా చూసుకుంటాను అని నీకు నమ్మకం లేదా? ఉంది మేడం. మీ తాతయ్య వాళ్ళని విడిచిపెట్టి రావడానికి బాధగా ఉందా? మీరు అడిగింది చెప్తే తాతయ్య వాళ్ళు సంతోషిస్తారు కూడా. మరి నువ్వేం ఆలోచిస్తున్నావు? మీ ఇంటికన్నారు కదా. మీ ఇల్లు అంటే మా అక్క వాళ్ళ ఇల్లు. అది మీ ఇల్లు ఎలా అవుతుంది? అది మీ పుట్టినిల్లు కదా. మెట్టినిల్లే మీ ఇల్లు అవుతుంది. మీతో రావడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. కానీ నాకు కోరికుంది. ఏంటది? ముందుగా మీరు శ్రీకర్ సార్ కలవాలి. మీరు ఒకే ఆఫీస్లో పనిచేసేవారు అనుకున్నాను, కానీ భార్యాభర్తలని పల్లెటూరి జాతరలో తెలిసింది. మీ మధ్య వచ్చిన గొడవల వలన దూరం అయిపోయారు. మీరిద్దరూ దగ్గరవుతారంటే మీతో వస్తాను. అది కూడా
మీ పుట్టింటికి కాదు, మీ మెట్టినింటికి. మీరు భర్తకు దగ్గరగా ఉండాలి, సార్కి భార్య దగ్గరగా ఉండాలి, నాకు మీ ఇద్దరు పేరెంట్స్లా ఉండాలి. టోటల్గా ఓ కుటుంబం కలిసిమెలిసి ఉండాలి, అందులో నేనుండాలి. అందుకు మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, నాకు మీతో రావడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. మనం కలవడం గురించి అక్షయ చేసిన ఆలోచన నాకు బాగా నచ్చింది. అక్షయ అందరూ ఉన్న అనాథలా ఉంది కాబట్టి అక్షయ్కు పెద్ద కుటుంబాన్ని ఇచ్చిందాన్ని అవుతాను అని వచ్చాను. అంత చిన్న వయసులో అంత గొప్పగా ఆలోచించడం మరొకరి వల్ల కాదు. ఈ సందర్భంలో మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. పల్లెటూరులో ప్రసాదం తయారు చేసింది నేను కాదు అక్షయ. ఏంటి, అక్షయ్ చేసిందా? అవును, అక్షయ అమ్మవారి వరప్రసాదం అని పూజారి గారు అన్నారు. అందుకే తన వలన సాధ్యమైంది. అయితే ఈ విషయం నువ్వు అక్కడే ఎందుకు చెప్పలేదు? ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. అమ్మ వాళ్ళకి ఆ విషయం ఇప్పుడే చెప్తాను. అమ్మ వాళ్ళకి అక్షయ్ మీద ఉన్న ద్వేషమైనా పోతుంది. వద్దు, అక్షయ ఆ విషయం ఎవరికి చెప్పొద్దు అని నా దగ్గర మాట తీసుకుంది. అందుకే చెప్పలేదు. అదీ కాక మిగతా వాళ్లకు అక్షయ్ మీద మంచి అభిప్రాయం లేదు కాబట్టి ఇప్పుడు చెప్పినా నమ్మరు. అక్షయ మన ఇంట్లో ఉంటే బాగుంటుందని తీసుకునొచ్చాను. అయితే నీకు భర్త అవసరం లేదా? విరిగినంత సులభం కాదు అతుక్కోవడం. మీకు దగ్గర కావడానికి కొంత సమయం పడుతుంది. భోజనానికి రండి. పాలు తీసుకోవేదా? మీరెందుకు తెచ్చారండి? వసంత తెచ్చుండేది కదా. పర్వాలేదులే. ఇంతకీ ఏం ఆలోచిస్తున్నావు? అవని మీదున్న ఇష్టంతో అక్షయ్ని ఇంట్లో ఉండనిచ్చాం. ఒక పక్క ఇష్టం లేని పిల్ల, మరో పక్క పద్ధతులు తెలియని పిల్ల. నాలాంటి జాతకం కలిగిన మనవరాలు, నాకు కావలసిన మనవరాలు నాకు దొరకడం లేదండి. అదేనండి నా ఆలోచనంతా, నా బాధంతా. ఏం చేస్తాం? మొదట్నుంచి మనం ఆశపడుతున్న దానికి వాస్తవంలో జరుగుతున్న వాటికి సంబంధం లేకుండా ఉన్నాయి. ఎవరండి? ఏదో అన్నోన్ నెంబర్. ఎవరో ఏంటో మాట్లాడండి. హలో, ఎవరండి? ఓం నమ శివాయ. నేను ప్రసాదరావు గారు, సిద్ధేశ్వర స్వామిని. స్వామి మీరా? వేద, సిద్ధేశ్వర స్వామి వారు. అవునా? స్పీకర్ ఆన్ చేయండి. ఆ, నమస్కారం స్వామి. నమస్కారం. ఎంత కాలం అయిందండి మీ మాటలు విని. అవునమ్మా, మీ గురించి చాలా ప్రయత్నాలు చేశాం. తెలిసింది. శిష్యుడు అప్పుడప్పుడు కబురు పెడుతూనే ఉన్నాడు. మీతో మాట్లాడే అవకాశం కుదరలేదు. ఈలోగా 5 వార్షికాలు గడిచిపోయాయి. సరే, మీరందరూ ఎలా ఉన్నారు? ఏం చెప్పమంటారు స్వామి? మీరు హిమాలయాల్లో తపస్సులు చేసుకుంటూ గడపడం వలన మాకు దిక్కులేనట్టయిపోయింది. అలా మాట్లాడతావేంటమ్మా? 5 సంవత్సరాల క్రితం నేను చెప్పిన విధంగా మహర్జాతకంతో మనవరాలు పుట్టింది కదా. తన మహిమలు కనబడుతున్నాయా? తన రూపం అమ్మవారి రూపంలా ఉందా? ఇంకెక్కడి మనవరాలు స్వామి, పొరిటిలోనే చనిపోయింది. మా ఇంటిలో కాంతులను వెదజల్లే అఖండ దీపం అవుతుందనుకున్న మా మనవరాలు
ఆనాడే మా అందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయింది. అవునా? అలా జరిగిందా? అవును స్వామి, అంతా మా దురదృష్టం. ఆ బిడ్డ జాతకంలో మరణం కనిపించలేదు. తను చనిపోయి ఉండదు, ఎక్కడో ఉండే ఉంటుంది. ఏదో పొరపాటు జరిగింది. మా మనవరాలి జననం గురించి అంత గొప్పగా చెప్పిన మీరు తన మరణం గురించి ఎందుకు చెప్పలేదు స్వామి? మాట్లాడరేంటి స్వామి? నేను వీలు చూసుకొని తొందరలో హైదరాబాద్కు వస్తాను. వచ్చిన తర్వాత వివరంగా మాట్లాడుకుందామమ్మా. ఉంటాను. అవనికి పుట్టిన కూతురు కారణ జన్మురాలు. ఆ బిడ్డ చనిపోదు. అవని కూతురు చనిపోయిందంటే స్వామీజీ ఏం మాట్లాడకుండా అలా పెట్టేశారేంటండి? ఆనాడు స్వామీజీ చెప్పిందంతా అబద్ధం కాబట్టి. మీరు స్వామీజీతో మాట్లాడిందంతా నేను విన్నాను. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. దైవంను ఎలా నమ్మడం మానేశానో, దైవదూతలమని చెప్పుకుని తిరుగుతున్నా ఇలా స్వామీజీలను కూడా నమ్మడం మానేస్తున్నాను. దేవుళ్ళు, పూజలు, యాగాలు, యజ్ఞాలు, హోమాలు అన్ని మూఢనమ్మకాలు. అలా మాట్లాడకమ్మా. దైవభక్తిని మూర్ఖత్వంగా మార్చుకోకు. నాస్తికురాలిగా మారిపోకు. పల్లెటూరు వచ్చింది మీ పరువు కాపాడ్డానికి. దైవభక్తి ఎక్కువ అయి కాదు. దైవబోధన చేయవలసిన నీలాంటి పరమ భక్తురాలే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధగా ఉందమ్మా. దేవుని మహిమలు ఏమీ ఉండవు. అంతా మన తలరాతలో ఉంటుంది. అది మీకు తొందరలోనే అర్థమవుతుంది. తలరాత విధిరాతమ్మా. ఎవరినెదుట రాతనైనా విధాతే రాయాలి. మీ నమ్మకం వేరు, నా నమ్మకం వేరు. పిచ్చిగా మాట్లాడకమ్మా. వాస్తవాలని తెలుసుకున్నాను, అందుకే ఇలా మాట్లాడుతున్నాను. మీ ఇద్దరి నమ్మకాలు ఒకటి కావాలని కోరుకుంటున్నాను. ముందు మీరు గొడవ పడకండి. నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియేషుభే నమో మోక్ష ప్రదే దేవి నమః సంపత్ ప్రదాయిని. పిల్ల ఎంత పద్ధతిగా ఉందండి. అవును సుధా, ఈ ఇల్లు ఆచార సాంప్రదాయాలకు నిలయం. తులసికోట ముందు బాలదేవతలా కనబడుతున్న ఈ పాప ఖచ్చితంగా వేదవతి గారి మనవరాలై ఉంటుంది. నమస్తులసి కళ్యాణి అవునండి, వెళ్ళి పలకరిద్దాం రండి. పూజ చేసుకుంటుంది కదా, ఈ సమయంలో డిస్టర్బ్ చేయొద్దులే. ముందు వేదవతి గారిని కలుద్దాం పద. నమోస్తులసి నమో దేవి నమో విష్ణు ప్రియేషుభే. నమస్కారం వేదవతి గారు. నమస్కారం అండి. లోపలికి రండి. రండి, కూర్చోండి. బావున్నారా? మేం బాగానే ఉన్నాం. మీకేమైంది? వీల్ చైర్లో ఉన్నారు. అనుకోకుండా మెట్ల మీద నుంచి పడిపోవడం వల్ల ఇలా జరిగిందిలేండి. మిమ్మల్ని ఈ విధంగా చూడవలసి వస్తుందని అనుకోలేదు.
వసంత, చక్రపాణి గారు వాళ్ళు వచ్చినట్టున్నారు. అవునండి. చక్రపాణి గారు, మీరు 5 ఏళ్లు మా ఇంటి పక్క నుండి తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. కాబట్టి మా ఇంటి విషయాలు మీకు తెలియకుండా పోయాయి. నా కళ్ళు పోవడం, అత్తయ్య గారి కాళ్ళు సహకరించకపోవడం చాలా జరిగిపోయాయిలేండి. ఎలా ఉన్నారు? షార్ట్ కట్ లో షార్ట్ ఫిలిం లో ఎందుకు చెప్తున్నావు బావా? మన ఇంటి విషయాలన్నీ పూస్తో గుచ్చినట్టు చెప్పు. అన్నయ్య అవకాశం ఇస్తే డైలీ సీరియల్లా మొత్తం చెప్పుకుంటూ కూర్చుంటారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా కాలం తర్వాత వచ్చారు. అవునమ్మా అవని, అమెరికా నుంచి మొన్ననే వచ్చాము. ఒకసారి అందరినీ కలిసి వెళ్దామని ఇలా వచ్చాము. బయట మీ మనవరాలు దర్శనం అయింది. మీ మనవరాలు చాలా బాగుంది వేదవతి గారు. నా కూతురేనండి. మా వంశానికి మొదటి సంతానాన్ని ఇచ్చింది మేమే. అవునండి, రెండో జంటైన మాకు మాత్రమే అదృష్టం దక్కింది. మీకు కలిగిందని సంతోషించండి, మాకు కలగలేదని దెప్పి పొడవకండి. అయ్యో, నేను జనరల్ గా అన్నానక్క. నువ్వెంత నిగూఢంగా మాట్లాడావో నాకు తెలీదా? అరే, ప్రతి చిన్న విషయానికి ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు? రేయ్, ఫీల్ అవరా మరి? నీ పెళ్ళాం తీరు అలా ఉంటుంది మరి. అతిథులు వచ్చినప్పుడు కూడా ఎలా ఉండాలో తెలియకుండా పోతుంది. మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. హలో మాస్టర్, కామన్ సెన్స్ గురించి మీరు మాకు నేర్పించక్కర్లేదు. ఇంకా ఆపండి. మీ ఇంటి సమస్యలు ఇంకా తీరినట్లేవు. ఏది ఏమైనా మీ మనవరాలు మాత్రం మాకు బాగా నచ్చింది. అంత బాగా నచ్చిందా? నా లెక్క ప్రకారం నచ్చకూడదే. నిహా, నిహా, వీళ్ళేమో బయట చూసామని అన్నారు. ఈ పిల్ల రాక్షసేమో పైనుంచి దిగుతుంది. ఏదో తేడా కొడుతుంది వసంత. నీకు అవసరమా చెప్పు, సైలెంట్ గా ఉండు. నా వీడియో గేమ్ కనిపించడం లేదు నిహా. ఇదిగో ఈ పాపే మా మనవరాలు, పేరు శౌర్య. ఇదిగోండి, నా కూతురు ఫ్యూచర్ లో మా అమ్మ స్థానంలోకి వెళ్తుంది. ఈ వంశానికి ఏకైక మనవరాలు మా శౌర్యనే. మేం చూసింది ఈ పాప కాదండి. మరింకెవరిని చూశారు? ఇదిగో ఈ పాపను చూసాం. అక్షయ్ గురించేనా వసంత? అవునండి. ఏదో తిరకాసుందని అన్నాను కదా, అలాగే జరిగింది. తులసికోట దగ్గర శ్లోకం ఎంత బాగా పాడింది అనుకున్నారు? ఇంత పద్ధతి గల పాపే మీ మనవరాలు అయి ఉంటుంది అనుకున్నాం. కాదా? మరి ఈ పాప ఎవరు? దీని పేరు అక్షయ, మా ఇంట్లో పని మనిషి. ఇంత చిన్న పిల్ల మీ ఇంట్లో పని మనిషా? అవును. ఏంటి వేదవతి గారు, ఇదంతా మాకు అయోమయంగా ఉంది. అక్షయ పని మనిషి కాదండి, మాకు తెలిసిన బంధువుల పాప. కొన్ని పరిస్థితుల వలన మా ఇంట్లో ఉంటుంది. మాకు పుట్టకపోవచ్చు కానీ మా కూతురు లాంటిదే. ఇంత పవిత్రంగా కనిపించేసరికి ఈ పాపే మీ మనవరాలనుకున్నాం. మనవరాలు అయుండకపోవచ్చు, కానీ పని మనిషి అయితే కాదండి. పైగా ఈ కుటుంబానికి ఎంతో మేలు చేసింది. ఓ ప్రమాదం నుంచి నా భర్తని కాపాడింది. అమ్మవారికి నైవేద్యంగా పెట్టాల్సిన ప్రసాదం తయారైంది మేడం. ఎవరు తయారు చేశారు? నేనే మేడం. అంతేకాదు, పల్లెటూరు జాతరలో ప్రసాదం మేడం, నేను చెప్తాను కదా. అవని మేడం గారు
ప్రసాదం తయారు చేస్తుండగా ఆ వస్తువు ఈ వస్తువు అందిస్తూ సహాయం చేశానులేండి.